న్యూస్ రిపోర్టర్ అయితే ఎవరు సార్ ఈ బాబు ఇంత క్యూట్గా ఉన్నాడు, ఎవరో చెప్పండి సార్ అని చెప్పేసి అయితే పదే పదే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఏం చెప్పాలో తెలియక అలా నించొని అయితే ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి అయితే ఎవరు బాబు అంటావేంటి, ఎవరు ఎత్తుకున్నారో చూశారు కదా, వాళ్ళ బాబే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న న్యూస్ రిపోర్టర్ అయితే క్లియర్గా చెప్పండి మేడం ఎవరు బాబు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న రుద్రాణి అయితే ఎవరు బాబు ఏంటి, అగో రాజు బాబే, మా వారసుడు, మా దుగ్గిరాల వారసుడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న న్యూస్ రిపోర్టర్ అయితే అదేంటి మేడం మీ విషయం ఇప్పటిదాకా బయటికి రాలేదేంటి, మీ ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే బయట ఉన్న అందరికీ తెలుస్తుంది కదా, అలాగే మీ కోడలికి కడుపు వచ్చిందన్న విషయము తెలియదు, హాస్పిటల్కి వెళ్ళిందన్న విషయము తెలియదు, అసలు బాబు పుట్టాడన్న విషయం కూడా బయటికి ఇప్పుడు దాకా తేవకపోవడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు. ఇంట్లో రుద్రాని అయితే ఏదో చెప్పబోతూ ఉండగా అక్కడ ఉన్న స్వప్న అయితే రుద్రాన్ని చూసి మీరు కొంచెం ఆపుతారా, ఎందుకు ఇంత అర్ధాంతం చేస్తున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న న్యూస్ రిపోర్టర్ అయితే ఏంటి ఎవరు ఏం విషయం చెప్పట్లేదు అని చెప్పేసి అయితే మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అయితే గుడి లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసిన న్యూస్ రిపోర్టర్ అయితే ఏంటి దుగ్గురాల వారసుడు పుట్టాడన్న విషయం ఎవరికి చెప్పకుండా ఇంత గుట్టుగా ఉంచడానికి గల కారణం ఏంటో మాత్రం వీళ్ళెవరూ చెప్పటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ like, share and subscribe friends.